పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతానే, అలాగే చూడండి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొన్న దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలేను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మంద అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. పిల్లారా, చిన్న వర్తమానం, సూటి అయిన వర్తమానం మీకు నేను తెలియచేస్తాను. ఓ ప్రశ్న, ఒక జవాబు మనం చదువుకునే 2 వచనాల్లో ఉంది. ఎవరు ప్రశ్న వేశారు అంటే, సంఘము అని పిలువబడేటువంటి పరమగీత కన్యక గ్రంథము యొక్క నాయిక, హీరోయిన్ ఆఫ్ దిస్ బుక్, షూలమితి అని పిలుస్తాం. ఈ షూలమితి సంఘము అని మనం బోధించబడుతున్నాం. సంఘం అంటే ఎవరు? మరలా చెప్పండి ఒకసారి. నేనే, అనగా నువ్వు చెప్పుకునే మాట ఇది, నేను చెప్పుకునే మాట. నువ్వు లేక నేను ప్రభువుని అడిగే ప్రశ్న ఇది. ఏమని? నా ప్రాణప్రియుడా, నీ మందని ఎక్కడ మేపుతున్నావు? మధ్యాహ్నం ఎక్కడ నీడకు తోలుతున్నావు నాకు చెప్పు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నీ జతకాండ్ల మందల దగ్గర ఉన్నాను, నీ తోటివారి మందల దగ్గర ముసుగేసుకొని ఉన్నాను నేను. ఇది సంఘము చెబుతున్న మాట. యేసయ్యా, నేను ముసుగేసుకొని ఉన్నాను. ముసుగు అంటే అర్థం ఏంటి? ముఖము చూపించలేక దాచుకొని. ముసుగు ఎప్పుడు వేసుకుంటాం? పెద్దలు చూస్తే గౌరవంతో, కొన్ని సంప్రదాయాలు. మందిరంలోకి వస్తే స్త్రీలు దేవుని సన్నిధిని గౌరవిస్తూ, ఇక ఎక్కడ లోకంలో ఉంటే ముఖము చూపించడానికి వీలు లేనప్పుడు ముసుగు వేసుకుంటారు. అర్థమవుతుందా? ముసుగు ఎప్పుడు వేసుకుంటారు? ఈ 2 మినహాయిస్తే, పెద్దల గౌరవము లేకపోతే దైవ సన్నిధిని గౌరవిస్తూ వేసుకునే ముసుగు గాక, ఇక ముసుగు ఎక్కడ వేసుకుంటారు? ఆడు ముఖం చాటేశాడు, ముఖం కప్పేసుకున్నాడు అంటాం కదా. అంటే అర్థం ఏంటి? చూపించలేక. నేను ఇప్పుడు కొంత సిగ్గుతో ఉన్నాను, కొంత అవమానంతో ఉన్నాను, కొంత బాధలో ఉన్నాను. నా ముఖము చూపించలేక ముసుగు వేసుకుని ఎక్కడున్నాను? నీ జతకాండ్ల మందల దగ్గర, నీ తోటివారు, నీలాంటి వారి దగ్గర, నీ దగ్గర కాదు. యేసయ్య మంద, సంఘం ఉండే స్థలం, యేసు బోధ వినబడే స్థలం, అది సార్వత్రిక సంఘం. జతకాండ్ల మందలు అంటే యేసు బోధలాగే ఉండి, మంచి పనులు చేస్తున్నట్టు, సత్కార్యాలు చేస్తున్నట్టు ఉండి, రక్షణానుభూలైనటువంటి ఇతర సమాజాలు, నామకార్థ క్రైస్తవులు ఎవరైతే ఉంటారో అవి జతకాండ్ల మందలు. ఇప్పుడు ఎక్కడున్నాము? నిజమైన సంతోషం కలిగించే దేవుని సన్నిధిలో గాక, సంతోషాన్ని వెతుక్కునేటువంటి వేరే స్థలాల్లో నేనున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిజమైన సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయని 16వ కీర్తన 8-11 వచనాలలో దావీదు భక్తుడు పాడుకున్నాడు. ఇక్కడ కాక ఇంకెక్కడ సంతోషం ఉంది? ఉందా లేదా? లోకంలో ఆటలలో సంతోషం ఉంది, పాటలలో సంతోషం ఉంది, విందుల్లో సంతోషం ఉంది, వినోదాల్లో సంతోషం ఉంది, త్రాగుల్లో సంతోషం ఉంది. ఇలా లోకంలో చాలా చోట్ల సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. కానీ ధైర్యంగా ఉండగలరా? ముసుగేసుకునే ఉండాల. ఆ సంతోషం కోసం వెతుక్కుంటూనే సిగ్గుతో ఉండాల. ఇక్కడ మాత్రమే మనస్ఫూర్తిగా, సంతోషంగా, ధైర్యంగా ముఖము చూపిస్తూ ఉండగలం. నీకు నాకు ఎప్పుడైనా ఒకసారి ఈ ప్రశ్న మనసులోకి రావాలి. ఏదైనా కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, నేనెందుకు ఇలా ఉండాలి? ఇది కాదు నా స్థితి, నేను ఇంకొంచెం ధైర్యంగా, ఇంకొంచెం ధీమాగా, ఇంకొంచెం స్వతంత్రంగా ఉండాలి. అప్పుడు ఎవరిని అడగాలి? ఆయన్ని అడగాలయ్యా, నేను ఎందుకు ఇలా ఉండాలి? నేను ఎందుకు కృంగిపోతూ ఉండాలి? నేను ఎందుకు నిద్రలేని రాత్రులు గడపాలి? నేను ఎందుకు వేదన పొందుతూ ఉండాలి? నేను ఎందుకు మనుషులకు భయపడుతూ ఉండాలి? నేను ఎందుకు నా హృదయంలో దుఃఖము చేత నింపబడాలి? అందరూ సంతోషంగా ఉంటే నేనే ఎందుకు కుమిలిపోతూ ఉండాలి? ముసుగు ఇది. ఏంటి చెప్పండి? ఇది ముసుగు. అడిగితే ఆయన సమాధానం చెప్తాడా? చెప్పడా? ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అయ్యా, నన్నేం చేయమంటావు? అడిగితే ఏం చేయాలో చెప్తాడా? చెప్పడా? ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర ఉంది. అప్పుడు ఆయన ఏమన్నాడు?
నన్ను ఎందుకు అడుగుతున్నావు, అవతలవో అన్నాడా? నారీమణి సుందరి, ఎంత బాగా పిలుస్తున్నాడు తెలుసా? నారీమణి అంటే స్త్రీలలో మణివంటిదానా, దేవుని స్తోత్రం కలిగిన కాక. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ అందులో నువ్వు రత్నం లాంటి దాన్ని, వజ్రం లాంటి దానివి. యు ఆర్ సో ప్రెసియస్, యు ఆర్ సో వాల్యుబుల్ టు మీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, విలువైన దానివి, నువ్వు అందమైన దానివి. అది నీకు తెలీదా? ఏం తెలీదు? తెలీదా నీకు? ఏమడుగుతుంది? నీ మందని ఎక్కడ మేపుతున్నావు? మధ్యాహ్నం అనే మాటకు అర్థం ఏంటి చెప్పినా? ఎండ తగిలే టైం. మధ్యాహ్నం అంటే ఏంటండి? ఎండ దేనికి గుర్తు? శ్రమలకు, కష్టాలకు, బాధలకు, ఓర్చుకోలేనితనానికి. నా వల్ల కాదనే పరిస్థితి ఏదొచ్చినా ఎండే. అది శారీరక బలహీనతలా ఎండే, ఆర్థిక ఇబ్బందులా ఎండే, మనుషుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయా ఎండే, అందరూ నిన్ను బాధ పెడుతున్నారా సూటిపోటి మాటలతో ఎండే, అందరిలో ప్రేమగా ఉండలేకపోతున్నావా, ఏదో వేదన నేను తినేస్తుందా, అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లి పిల్లల మధ్య కావచ్చు, తోడబుట్టిన వాళ్ళ మధ్య కావచ్చు, మనశ్శాంతి లేదా ఎండే. అప్పుడు ఏం చేయాలి? ఎంతో కొంత సిగ్గుతో, ఎంతో కొంత బాధతో ముసుగేసుకునే ఉండాలి. అడుగుతుంది, నేను ఎండ తగిలేస్తుంది, నాకు నల్లబడిపోతున్నాను. నేను నల్లబడ్డం అంటే అర్థం ఏంటి? కమిలిపోతున్నాను, కుమిలిపోతున్నాను. ఇవన్నీ చాలా పెద్ద ప్రసంగం, చాలా పెద్ద విషయాలు. మీకు అర్థం అవడం కోసం సింపుల్గా చెప్తున్నాను. మనం ఎండ తగిలే సమయాలలో, బాధపడే సమయాలలో, కృంగిన సమయాలలో, నిరాశతో ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని అడగాల? ఈ వారం అంతా నేను వేరే వేరే స్థలాల్లో పరిచర్య చేశాను. ఒక చోట ఒక తల్లి నా దగ్గరకు వచ్చారు. నీకు ప్రసంగానికి వెళ్తాను కాస్త ముందు. యవనస్తురాలే, ఇంటర్మీడియట్ చదివే కొడుకున్నాడు. నా దగ్గరకు వచ్చి దుఃఖపడుతుంది, అయ్యా ఓ మాట మీతో చెప్పుకోవాలి. చెప్పమ్మా. నా కొడుకు పాస్టర్ గారి వెనకాలే ఉంటాడు, సంఘంలో అన్ని పనులు చేస్తాడు, ఇలా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వాడే చూస్తూ ఉంటాడు. కానీ 2 నెలల బట్టి ఇంట్లో లేడు, ఎక్కడ పోయాడో తెలియదు. ఏమైంది? మొత్తానికి మేము పరిశీలిస్తే అర్థమైంది, వాడు 2 లక్షలు అప్పు చేసేసాడు. ఇంటర్మీడియట్ కుర్రాడు 2 లక్షలు అప్పు చేశాడు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? సెల్ ఫోన్లు పట్టుకొని ఆన్లైన్ గేములు ఆడి డబ్బులన్నీ పోగొట్టాడు, అప్పులు చేశాడు. ఏం చేయాలో తెలియక ఇంట్లోంచి పారిపోయాడు. పిల్లలు సెల్ ఫోన్లు పట్టుకొని ఖాళీగా ఒంటరిగా కూర్చుంటున్నారంటే ఒక కన్నేయాలి వాళ్ళ మీద. సెల్ ఫోన్లు చేతికిచ్చేసి వదిలేయకూడదు. ఏ నాశనాన్ని కొని తెచ్చుకున్నారో తెలియదు. దుఃఖపడతా ఉంది, అయ్యా వాడి కోసమే బ్రతుకుతున్నాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. నేనేం చెప్పను? ఇలాంటివన్నీ వింటున్నప్పుడు నా బీపీ పెరిగిపోతూ ఉంటుంది. దుఃఖపడతా ఉంటాను. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, అయ్యా నన్ను క్షమించండి, నా కోసం ప్రార్థన చేయండి, చిన్న ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటూనే ఏవో రకరకాల ఈ ఆన్లైన్ గేమ్లు ఆడి 30 లక్షలు పోగొట్టిందంట. ఎంత? ఏం చేయాలో తెలియదు, చావు తప్ప వేరే దిక్కు లేదు. నాకెంత బరువు అయిపోద్దంటే ఇంకెలా వింటూ ఉంటే నాకు అసలు ఈ లైఫ్లోకి బీపీ తగ్గదేమనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు ఎండ. ఏది? ఇతరుల కష్టాలు బాధలు మోస్తూ ఎండ పడలేక నేను అడుగుతున్నాను, ప్రభువా ఎండ తగిలేస్తుంది నాకు, నీడకి ఎక్కడికి నడిపిస్తావు? ఆయన అంటాడు, నారీమణి సుందరి, నీకు తెలీదా? నువ్వు ఎండ తగిలేస్తుందా? జతకాండ్ల మందల దగ్గర ఉన్నావా? ముసుగేసుకొని ఉన్నావా? కాదు. నువ్వేం చేయాలి? మందల అడుగు జాడలను బట్టి వెళితే నేనెక్కడ నీడకు తోలుతానో తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినే గాక. దేన్ని గుర్తుపెట్టి వెళ్ళాలి? నీకంటే ముందు నడిచిన మందలు ఉన్నాయి, నీకంటే ముందు వెళ్ళిన భక్తులు ఉన్నారు, నీకంటే ముందు భక్తి చేసిన భక్తులు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు, చరిత్రలో ఉన్నారు, నీ కాలంలో నీకంటే ముందున్న సీనియర్ భక్తులు ఉన్నారు. ఇందులో ఎవరి అడుగు జాడల పట్టుకెళ్ళినా ఎక్కడికి వచ్చేస్తావు? నేనెక్కడ మందలను ఎండవేళ నీడకు తోలుతానో తెలిసిపోద్ది. ఇప్పుడు చెప్పండి, అడుగుజాళ్ళ బట్టి వెళ్ళడం ఎంతమంది తెలుస్తుంది? అడుగుజాళ్ళ గుర్తుపడడం ఎంతమంది తెలుస్తుంది? ఊరికి అలా బైబిల్లో గుర్తు చేసుకుంటూ రండి. ఏ భక్తుని చూసినా వాళ్ళకి ఎండ తగిలింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆదాము మొదలుకొని కడపటి భక్తులు, బైబిల్లో చరిత్ర ఉన్నవారు ఎవరినైనా చూడండి, ఎండ తగిలింది. ఎండవేళ కొందరేమో మందల అడుగుజాళ్ళ బట్టి వెళ్ళిపోయి నీడకి వెళ్ళారు,
కొందరు ఎండలో నలిగిపోయి కమిలిపోయి ఆవిరైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్రమగల దినాలలో, బాధగల దినాల్లో, ఇబ్బంది గల దినాల్లో నువ్వు నడిచి వెళ్ళడానికి, నువ్వు దాటి వెళ్ళడానికి అడుగుజాడలు ఉంచబడ్డాయి. దేవునికి స్తోత్రం. అడుగుజాడలు అంటే ఏంటి? ఊరికే టూకీగా చెప్పుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అబ్రహామును గూర్చిన మాట రాయబడింది అక్కడ. చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ, అండర్లైన్ చేసుకోండి, ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడు. అతనికి యెహోవా కనబడెను. చాలు చాలు, అందరికీ తెలిసిన విషయాలే. అబ్రహాము ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడు? నా వైపు చూడండి, ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాం వయసు ఎంత అనుకుంటున్నారు అప్పటికి? అక్షరాల 99 సంవత్సరాలు. ఎంతకాలం? 99 సంవత్సరాల వయసులో ఎండ కాస్తున్నప్పుడు మీరు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి? గుడారం లోపలికి వెళ్ళాలి. అవునా? నీడలో కూర్చోవాలి. లేనోడు కాదు, మహారాజు లాంటి ఆస్తులు ఉన్నాయి అప్పటికే. దేవునితో నడక ప్రారంభించి, దేవునితో తన యాత్ర ప్రారంభించి 24 సంవత్సరాలు అయింది. దేవుడు అన్నాడు, రా అబ్రహాం, నేను చూపించే దేశానికి రా, అక్కడ దీవిస్తాను, నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానానికి ఆ దేశాన్ని ఇస్తాను అంటే నమ్మి దేవుడు వెనకాల వచ్చాడు. 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లల బుట్ల శారమ్మ మొదలెట్టేసింది. ఏంటి దేవుడు అన్నావు? సంతానం అన్నావు, ఏది మాట్లాడలా. సరే, ఇదిగో నా దాసి ఉంది, అందమైన అమ్మాయి, దీన్ని పెళ్లి చేసుకో, దానివల్ల బిడ్డలు పుట్టినా నాకు పుట్టినట్టే అనగానే ఈ బాధ పడలేక దేవుని మాట కూడా లెక్క చేయకుండా హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు, కానీ అబ్రహాముకు మనసులో సంతోషం లేదు. ఆ హాగర్ గర్భవతి అయినప్పుడు, అది చిన్నపిల్ల, గర్భవతి అవగానే యజమానురాలి మీద చిన్న చూపు చూసింది. చూసావా, నువ్వు ఇంతకాలం ఉన్నా పిల్లలు లేరు, నాకు నిన్న కాక మన పెళ్ళి అయింది, నాకు గర్భవతిని అయ్యాను అంటే లోపం మీ ఆయనలో కాదు, ఎవరిలో ఉంది? కామన్గా ఉంటుంది కదా. శారాకు ఒళ్ళు మండిపోయి గర్భవతి అయిన హాగర్ని శ్రమలు పెట్టేసింది. ఈ శ్రమలు పెడితే తట్టుకోలేక ఈ శారయ్య దగ్గర ఉన్న హాగరు గర్భవతి కూడా పారిపోయింది. అబ్రహాంకి ఇవన్నీ తెలుసా తెలీదా? ఎంత బాధ ఉంటుంది? దాన్ని చేసుకోమన్నదాను నువ్వే, దాన్ని బాధలు పెట్టేదాన్ని నువ్వే, నువ్వు అదొకటి నువ్వొకటి కాదు కదా. నేను ఎక్కడా చచ్చిపోను ఈ బాధలు. మొత్తానికి ఇష్మాయేలు పుట్టాడు. 13-12 సంవత్సరాల వయసు వచ్చింది ఆ పిల్లోడికి. అయినా అబ్రహాంకు మనశ్శాంతి లేదు. ఇంట్లో కూర్చుంటే మరి ఏం చేస్తుందో తెలీదు. ఎక్కడ కూర్చున్నాడు? ఎట్లా చెప్పండి? మీ ఆయన సాయంకాలం ఇంటికి రాగానే ఇంట్లో ఉండేలా చూసుకోవాలా. వెంటనే పారేసి మధు మీద పోవడానికి చూడకూడదు. ఇంట్లో ఉండకుండా బయటికి పారిపోతాడంటే ఎవరిది దెబ్బ? మేడందే. ఏడము ఇంట్లోంచి బయటికి పారిపోతా ఉంటే ఎవరిది దెబ్బ అండి? మేడందే. ఇంటికి రాగానే కొంచెం మర్యాదగా చక్కగా వేడి నీళ్ళు పెట్టి మంచి టీ పెట్టించి పకోడీ వేయమంటావా, గారెలు వేయమంటావా అడగాల. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం తెచ్చావు, డబ్బులు వేయి, మొన్నటి వేయి, నిన్నటి వేయి అంటే ఇదేం గొడవరా బాబు, అక్కడ పోతేనే బాగుండు అనుకుని పోతూ ఉంటాడు. ఆదాములు నవ్వుతున్నారంటే అవ్వములు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమండి, వాళ్ళ ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడే కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీకేం కావాలో నేను చేసి పెడతాను. ఏమండి, కుటుంబాల్లో ఏం లేదు ఇప్పుడు? సమాధానం లేదండి. అబ్రహాముకి ఇంత బాధ వచ్చింది. అబ్రహాం కూడా షులమితే కదా, అబ్రహాం కూడా సంఘమే కదా. అబ్రహాం అడుగుతాడు, దేవా నేనేం చేయనయ్యా? రోజు దేవునితో ప్రార్థన చేసేవాడే కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఎండవేళ కూర్చుంటే దేవుడు కనబడుతున్నాడు. 3 మనుషులు నడిచొస్తున్నారు. ఎదురుగుంట పరిగెత్తుకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ వయసులో వాడు? 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు దేవుడు కనబడగానే పరిగెత్తుకుంటే ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు దారిలో పోతా ఉంటే మన ఇంటికి కానీ వస్తాడేమో, తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఈయన మన ఇంటికి వస్తే మళ్ళీ ఇప్పుడు అనవసరంగా కప్పు టీ ఇవ్వాలా, లేకపోతే కూల్ డ్రింక్ ఇవ్వాలా, 100 జేబులో పెట్టాలి. ఎందుకు వచ్చిన గొడవ? ఇంటికాడ లేకుండా అలాగే చూసిపోతాడు, చేసి ప్రార్థన ఎలాగా చేస్తాడులే అనుకొని. జనరల్గా చెప్తున్నారు, మీరు మంచివాళ్ళే. మీ ఎవరింటికి వస్తే అంత పరమానంద పడిపోతారు మీరు.
నాకు కుదరక మీ గృహాలు దర్శించలేకపోతున్నాను. ఎవరింటికి వెళ్ళినా మీకు మహానందమే, ఎవరి దగ్గరికి వచ్చినా పరమానందమే. జనరల్గా చెప్తున్నాను, పాస్టర్ గారిని చూస్తే ఏం చేస్తారు? తలుపు వేసుకొని పోతారు, మొహం తిప్పుకొని పోతారు, కనబడితే పలకరించడానికి కూడా బెంగెట్టేసుకుంటారు. పలకరిస్తే ఏమైపోద్దో. కానీ అబ్రహాం ఏం చేశాడండి? 99 సంవత్సరాల వయసు 99 సంవత్సరాల వయసు చిన్నవాడు కాదు. ఎదురుగుంటా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి బ్రతిమ, అయ్యలారా నా ఇంటికి రండి, మంచి ఎండ కదా, ఈ చెట్టు నీళ్ళలో కూర్చోండి, కాస్త నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఏమండి కొంచెం ఆహారం తెస్తాను, భోజనం చేయండి, అలసట తీర్చుకోండి, అప్పుడు మీ దారంటే మీరు పోదురు. కానీ దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇవన్నీ తినేసి నాకేమైనా ఇమ్మన్నాడా? మాట్లాడండి. మీరు కాళ్ళు కడుక్కోండి, ఎండబడిపోయి వచ్చారు, చల్లబడతాయి, కొంచెం కాళ్ళు చల్లబడితే, ముఖం చల్లబడితే ప్రాణం కుదుటిగా ఉంటుంది. కొంచెం అన్నం తెస్తాను తినండి, కొంచెం అలసట తీర్చుకోండి, తర్వాత వెళ్ళిపోదురు. కానీ అబ్రహామే అలసిపోయి ఉన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అలసిపోయిన అబ్రహాము అలసట్లో ఉన్నటువంటి ఆ దేవదూతలకు, దైవదాసులకు దేవుడు అనుకోలేదండి, దేవుని సేవకులు అనుకొని పరిచర్య చేస్తే, సరే అబ్రహాం అలాగే కానీ అన్నాడు. అక్కడ ఇంకో మంచి మాట, నాకు భయవేసే మాట ఉంది. అది చదివినప్పుడల్లా గుండెలు గుబేలు అంటాయండి. ఒకసారి మీరు చూడండి, అబ్రహాం ఏమన్నాడో తెలుసా? 5వ వచనం, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దుకు వచ్చితిరా నేను, వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ఏమన్నాడు? ఎందు నిమిత్తం వచ్చారు? అయ్యగారు రండి, ఇంట్లోకి రండి, కొంచెం టీ పెడతాను తాగండి, కొంచెం ఉప్మా పెడతాను తినండి, చందా ఇస్తాను తీసుకోండి, ఇందుకే కదా మీరు మా ఇంటికి వచ్చారు అంటే ఎలా ఉంటుంది? అసలు నాకే చిరాకు అనిపించదు, ఇందుకే కదా వచ్చారంటే. అబ్రహాం ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? ఈ మాటలు మీరు చూస్తే ఎప్పుడూ కూడా అలసిపోని దేవుడు అలసిపోతాడా? ఆయన అలయడు, సొమ్మసిల్లాడు. అలసిన వారికి బలం ఇచ్చేవాడు, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. అలసిపోని సొమ్మసిల్లని దేవుణ్ణి అలసట తీర్చుకోమంటున్నాడు. ఆకలే వెయ్యని అందరికీ ఆహారం పెట్టే దేవుణ్ణి కొంచెం తెస్తాను తినమంటున్నాడు. మీ ప్రాణాన్ని బలపరుచుకోమంటున్నాడు, తర్వాత మీరు వెళ్ళొచ్చు అంటున్నాడు, ఇందుకే కదా వచ్చారంటున్నాడు. ఇవన్నీ ఆలకించి దేవుడికి సర్రమని కోపం రావాలా. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పనా? నీవు చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే దేవునికి ఇక్కడ అబ్రహాముతో స్నేహం చేయడం ఇష్టం. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకేమర్థం అవ్వాలి? ఎండ తగిలినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నువ్వు దేవునితో స్నేహం చేయాలని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఎవరితో స్నేహం చేస్తాం? పిన్నో, చిన్నాన్నో, అన్నయ్యో, వదినో వాళ్ళ దగ్గరికి పోయి ఏడ్చేస్తూ ఉంటాను, నా బాధలు, నా కష్టాలు, నేను ఎంత చచ్చిపోతాను, నీకేమన్నా తెలుసా అంటే వాళ్ళు కాసేపు ఓదారుస్తూ ఉంటే మనకు ఎంతో బలం వచ్చినట్టు ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళగానే అంటారు, ఏ మిడిసిపడింది ఇన్ని రోజులు బట్టిని, ఇప్పుడు తెగిలి తీరింది అంటారనమాట. అంటే మనుషులు ఓదార్పు ఎంతసేపు? మనం మనుషుల దగ్గర ఓదార్పు కోరుకుంటాం, దేవుడేమో వీడు నా వైపు చూడకపోతాడా? దేవునికి స్తోత్రం. నీకు సహాయము చేయాలని, కరుణించాలని ఆలస్యము చేయుచున్నాడు, కనిపెడుతున్నాడని ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. కష్టం వస్తే ఆయన వైపు తిరుగుతావేమో అని ఆయన చూస్తూ ఉంటే అన్ని దిక్కులు తిరుగుతావు. దేవుని స్తోత్రం కలిగినే కాక. రాజబాబుని పాడారు కదా, వ్యసనములకు వశుడనైనే పశువునైతిని, దిశలునే తిరిగి తిరిగి అలసిపోతిని, వ్యసనములకు వశుడనైనే పశువునైతిని, దిశలునే తిరిగి తిరిగి అలసిపోతిని, జాలిగల నీ హస్తముతో పైకి లేపితివే, జాలిగల నీ హస్తముతో పైకి లేపితివే, ఆదరించితివే, సేద తీర్చితివే,
యేసునాదు హృదయారాధన నిన్ను చేరని నడుపునాదు కాలమంతయు నీ నీడలో ఓ రాజా ఓ దేవా నీకే స్తోత్రము ఓ రాజా ఓ దేవా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము యేసునాదు హృదయారాధన నిన్ను చేరని నడుపునాదు కాలమంతయు నీ నీడలో. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పుకోండి. తన అనుభవం వ్యసనముల చేత పట్టబడి పశువులాగా మారిపోయి దిశలు తిరిగినా ఎక్కడ ఆదరణ దొరకలేదు. ఎక్కడ నువ్వే నన్ను పట్టుకుని నీ నీడలో నడపాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏ నీడ కోసం చూశాడు? ఇంట్లో నీడ కాదు, గుడారపు నీడ కాదు, ఏసీ నీడ కాదు, బంధువుల నీడ కాదు, డబ్బుల నీడ కాదు, నాకు అన్నీ తెలుసని అహంకారపు నీడ కాదు, నీ నీడయ్యా. సొలొమిత ఏ నీడ కోరుకుంది? నువ్వు మందని ఎక్కడ ఎండవేళ నీడకు తోలుతావో ఆ నీడ. మందల అడుగు జాడలు. అబ్రహాము కష్టంలో దేవుని వైపు చూశాడు. దేవుడు ఏం చేశాడు? వచ్చాడు. అబ్రహాం ఏం చెప్తే చేశాడు. భోజనం తిన్నాడు ఊరుకునే పోయాడా? అబ్రహామా నీ భార్య ఎక్కడా అని అడిగాడు. అదిగోనయ్యా లోపల ఉంది. ఆవిడే చేసింది పాపం. ముగ్గురికి 3 మానికలు మెత్తని పిండి, ఎంత 3 కేజీలు పిండి రొట్టెలు చేసింది. ఓ చక్కని మాంసం కూర సిద్ధం చేసింది. పాలు మేగడ వెన్న పట్టుకొచ్చి పెట్టారు. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే కూర్చున్నాడు. భోజనం చేస్తాడు కానీ భార్య ఎక్కడ? లోపల ఉందయ్యా. ఓకే, వచ్చే సంవత్సరం మళ్ళా వస్తాను అబ్రహాం ఇదే టైంకి, నీ భార్య నీకు కొడుకుని కంటది అని అన్నారు. అప్పటికేమో అబ్రహాముకు 99, శారమ్మ పక్కపక్క నవ్వుకుంది లోపల. ఇంట్లో తలుపు చాటు నిలబడి ఏటో ఈ పాస్ట్ గారు అలాగే ఇంటికి వచ్చి తినేసాక దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని అంటారు. ఏమంటారు? దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని అంటారు. ఓ 2 నెలల క్రితం 3 నెలల క్రితం మేము అమ్మగారు నేను వచ్చేస్తామంటే ఒక కారు ఆపారు మా పక్కన టక్కుమని. వాళ్ళు ఎవరో గుర్తులేదు. చాలామంది మనల్ని గుర్తెట్టుకుంటారు, మనకు వాళ్ళు గుర్తుండదు కదా. అయ్యగారు, ఆ బ్రదర్ ఎవరు మీరు? అయ్యా మేము పలానా సంఘం. ఓకే ఓకే బ్రదర్, గుర్తులేదు కానీ ఓకే. అప్పుడు నెమ్మది గుర్తు వస్తుంది. మేము అడావుడిలో ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఓ పని మీద వెళ్తున్నాం అంటే మీకు శుభమగును గాక అన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పని మీద వెళ్తున్నాం అంటే ఫెయిల్ అయిపోమంటావా? పని మీద వెళ్తున్నట్టు దైవజనుడు ఏమంటాడు? మీకు మేలు జరుగును గాక, ఆ శుభమగును గాక అంటానని మీకు డబల్ శుభమగును గాక అన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను వైజాగ్లో కలిశారు. వాళ్ళు కలిసి అయ్యా మీరు గుర్తొచ్చిందా? అప్పుడెప్పుడో దారి లేదురయ్యా. ఓ అవునమ్మా, మీరు డబల్ శుభమగును గాక అన్నారు. మేము అనుకున్న 2 పనులు జరిగిపోయాయి మాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పాస్టర్లు అలాగే అంటారు. అనుకోకూడదండి. దైవజనుడు నీకేదైనా ఒక శుభవచనాన్ని పలికితే అది బంగారపు వజ్రపు ఆ అమూల్యమైన నగలా వెంటనే దాచేసుకోవాలి. అలాగే అంట అని పక్కన పెట్టకూడదు. నీకు మేలు జరుగుతుందంటే ఎవడైనా 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తాం? మడతెట్టేసుకుని సీర కొంగుని కట్టేస్తాం కదా. అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానం అనుకొని దాచేసుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రియులారా. శారమ్మ నవ్వుతుంది, అబ్రహాం నమ్మాడు. సారా నవ్వావు, ముసలదాన్ని నేను కంటానా? మా ఆయనకు 100 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఆయన మళ్ళీ పిల్లలు పుడతారా నువ్వు అనుకుంటున్నావు? అబ్బాయి నవ్వలేదంటుంది లోపల నుంచి. వెనకాల తలుపు చాటును నవ్వితే దేవుడు తెలీదా? లేదు, నువ్వు నవ్వినా నమ్మకపోయినా, నువ్వు నవ్వినా కూడా వచ్చే ఏటని కొడుకు పుడతాడు. పుట్టాడా లేదా? సరిగ్గా 100 సంవత్సరాలు అబ్రహాంకి. అప్పుడు ఆమె గర్భవతి అయ్యే కొడుకుని. కానీ అబ్రహాంకి ఎవరు చెప్తారు శారా ముసలకాలంలో కొడుకుని కన్నదని? ఇప్పుడు శారా పిల్లలకు పాలిస్తుందని ఎలా చెప్పుకుంటారు జనాలు? సంతోషపడిపోయింది ఆవిడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, మంచి ఎండ అబ్రహాం జీవితంలో పిల్లలు లేకపోవడం, అవునా?
డిస్టర్బెన్స్, మానసిక ఒత్తిడి, కుటుంబంలో టీకప్పులో తుఫాన్ అంటారు చూసారా. ఏంటి, భార్యాభర్తల మధ్య పడకపోతే ఎలా ఉంటుందో తెలుసా మీకు? గిన్నెలు కడిగేటప్పుడు సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి లోపల, దబా 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 దబా. ఫ్రిడ్జ్ డోర్ డబ్బుక్కునేస్తుంది, బీరో డోర్ డబ్బుక్కునేస్తూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి, లోపల తుఫాను మొదలైంది, ఏ క్షణమైనా తీరం దాటి మన మీద పడిపోవచ్చు. అప్పుడు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప తుఫానుకి ఎదురెళ్ళకూడదు. గొడుగు కొట్టుకొని తుఫాను వచ్చేస్తా ఉంటే గొడుగేసిన ఎదురెళ్ళావు అనుకో, నిన్ను గొడుగు కూడా ఎత్తుకుపోద్ది. ఆ ఇంట్లో తుఫాను రేగినప్పుడు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పెళ్ళైన కొత్తలో అప్పుడప్పుడు చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ దెబ్బతిన్నప్పుడు పాస్టర్ కోప్పడితే నేను గట్టిగా ఒక మాట అరిసేసి బండి వేసుకుని బయటకు పోయేవాడిని. మళ్ళీ అక్కడ ఉంటే పెరిగిపోద్ది అది. నేను బయటకు పోయిన 5 నిమిషాలు దేవుడు ఆవిడకి మారు మనిషి ఇచ్చేసేవాడు. ఆవిడకి అమ్మో నేను ఏదో అనబట్టే పాస్ గారు బయటకు వెళ్ళిపోయారు, ఈవిడ ఏకంగా తయారైపోయి ఫ్రెష్అప్ అయిపోయి మోకాలు దిక్కులు ప్రార్థన చేసింది, ఆయన మీ దాసుని తీసుకొచ్చాను, ఆయన మీ దాసుని తీసుకొచ్చి. నేను బయటకు వెళ్ళాక అయ్యో పాపం అమ్మ నాన్నలు వదిలేసిన వెనకాల వచ్చింది, ఊరుగా నూరు ఈ పిల్లని ఇలా అనేసాను, ఎంత బాధపడిపోద్ది అనుకొని నేను అక్కడి నుంచి ఎదురు కొనుక్కొని నేను వచ్చేవాడిని. ఈవిడేమో ఉన్న దాంట్లో నాకు ఏది ఇష్టమైంది ఉండే శివుడు కూర్చునేది. రాగానే ఎప్పుడూ చెప్పదు అంత ఉత్సాహంగా, పాస్ గారు ప్రైజ్లు ఆడండి. నాకు అర్థమైపోయింది తుఫాను పోయింది, దేవుని స్తోత్రం. ఏమండి, ఆ తుఫాను అక్కడే ఉంటే గట్లు కొట్టేస్తాయి, కానీ ఆ టైంలో బయటకు పోతే ఏమవుద్ది? అబ్రహాము అందుకే ఇంట్లోంచి ఎక్కడికి వచ్చేసాడు? గుడారంగా ద్వారం దగ్గరకు వచ్చి ఎండప్పుడు కూర్చున్నాడు. బయట ఎండ కంటే లోపల ఎండ చాలా వేడెక్కువైపోయి ఉంటుంది. లోపల ఎండ ఎంత గొప్పదో, నాతోనే మాట్లాడవు నువ్వు, అందరితోనూ మాట్లాడుతూ ఉంటావు, నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు, నేను వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగానికి వెళ్ళాడు మాట్లాడి ఫోన్ ఎత్తాడా? మీరు చెప్పండి. నేను బండి మీద పాస్టర్ మీకు 5 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చాను, 5 సార్లు కాదు 100 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చినా బండి ఎక్కితే ఎత్తాను నేను. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎవరన్నా ఫోన్ చేస్తే టపక్కన ఎత్తేస్తావు, అలా అందరితో గంట సేపు మాట్లాడతావు. వాళ్ళు దూరంగా ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నాను, నువ్వు దగ్గరగా ఉన్నావు, నీతో మాట్లాడతాను. అందు మా మీద పెట్టుకొని మేమేం చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేనేం చేస్తున్నాను? ఆ చిన్న చిన్న తుఫాన్లు, చిన్న చిన్న మనశ్శాంతి ఉండదు వీళ్ళ చూసి. ఒకసారి మా ఇంట్లో మా అమ్మకి పాస్టర్ అమ్మకి చిన్న మనస్పర్ధ వచ్చింది. పెద్ద గొడవలు ఏమి రావండి, చిన్న చిన్నదే. నేను అలా ఇంటికి రాగానే మా అమ్మ సెట్టపట్లు ఆడేస్తుంది, పాస్టర్ అమ్మ ఏమో ఏడ్చేస్తుంది. నేను చూసి మొహం కడుక్కొని బండి వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను. ఎందుకు? విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం. ఈ పాము కప్పల మధ్య మనం అప్పడం అయిపోతాం. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నేను దూరంగా వెళ్ళిపోయి ఒక పొలం గట్టు దగ్గర బండి ఆపి కూర్చొని ప్రార్థన చేశాను. ప్రభువా, నేను చూచినంత కాలం నా భార్య నా తల్లి మధ్య మనస్పర్ధలు రాకూడదు. అమ్మంటే పిచ్చి ప్రేమ, ఆమెనేమీ అనలేను ఒక మాట కూడా. నా భార్య అంటే నా ప్రాణం, ఇవన్నీ ఏమనలేను. మధ్యలో నేను నలిగితే నీ సేవ సంతోషంగా చేయలేదు. ఇప్పుడు చెప్తున్నాను, పాస్టర్ అమ్మ కూడా తెలియదు అని ప్రార్థన చేశాను. నేను ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ మళ్ళీ సంతోషంగా కనబడకపోతే నాకు నెమ్మది ఉండదు ప్రభు అని ప్రార్థన చేసుకొని ఒక 2 గంటల ఇంటికి వస్తే మా అమ్మ మా పాస్టర్ అమ్మ పేలు చూసేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ తర్వాత మీరు కూడా ఎరుగుదురు, అమ్మ ఉన్నంత వరకు మరి పాస్టర్ అమ్మ వాళ్ళ అమ్మకన్నా అంత సేవ చేసినది తెలియదు, కానీ అంత సేవ చేసింది. మా అమ్మ కానీ మా నాన్న కానీ పాస్టర్ అమ్మని సొంత కూతురు కంటే ఎక్కువ ప్రేమించి సాకేవారు. ఇప్పుడు చెప్పండి, తుఫాన్లు ఏం చేయాలి? ఎండప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒకటంటే నేను ఒకటి అంటాను, నువ్వు గరిటెట్టుకుంటే నేను అప్పడాల కర్ర కొట్టుకుంటాను, నువ్వు సీపు కొట్టుకుంటే నేను సేట కొట్టుకుంటానంటే సంసారం అంతా రోడ్డు మీద పడుతుంది. ఈ ఎండవేళ ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభువా, సమాధానం దొరికే చోటేదయ్యా, ఎక్కడికి వెళ్తే మనశ్శాంతిగా ఉండగలమయ్యా, మందల అడుగు జాడల బట్టిపో. కొంచెం ఒంటరిగా ఉండు, ఏకాంతంలో ఉండు, ప్రార్థన చేయి, కనిపెట్టు, సంగతి దేవునితో చెప్పు. ఆరోగ్యమా, ఆర్థిక ఇబ్బందులా, మానవ సంబంధాలా, మనస్పర్ధలా, అదేదైనా ఎండే. కొందరు మండుటి ఎండలో ఉండగలరు, కొందరు చిన్న ఎండ కూడా తట్టుకోలేరు. అవునా కదా? కొందరు హోరు వానలో తడిసిపోగలరు, కొందరు 2 జల్లు కూడా వణుకొచ్చేస్తుంది. అదేదైనా వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అప్పుడేం చేయాలి? వెంటనయ్యా ఎక్కడ నీడ దొరుకుతుందో నువ్వే చెప్పు నాయన అడగాల వద్దా? అబ్రహాము దొరికిందా లేదా? దేవుని స్తోత్రం కలిగిన గాక. శారమ్మ అబ్రహాముని నా యజమానుడా అని పిలిచిందని పేతురు చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చి ఉంటుంది అంతేనా? ముందేమన్నది? నా ఉసురు నీకు తగులుతుంది అంది. తెలుసా అన్నదా లేదో? నా ఉసురు నీకు తగులుతుంది. అబ్రహాముని అంత మాట అనేసిందండి ఆవిడ. మీరు చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం
4-5 వచనాలు. అతను హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. అప్పుడు శారయి ఎవరినంటుంది? అబ్రహామునండి. ఇలాంటివి మీకు ఏం కనబడవు కావాలి, మీకు ధైర్యం రావాలా. శారం అబ్రహామునే అన్నది, నేనంటే ఏమైంది అని అన్నారు కనుక ఏమండి. అప్పుడు తెలియక పాపం శారం ఏమంది, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవుటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతే నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అనగా. ఎంత పెద్ద మాట అన్నది చెప్పిన. అబ్రహాం గారు, నా ఉసురు నీకు తగులుతుంది అంతే శారమ్మ. ఎంత పెద్ద మాట అండి. ఎందుకన్నది? నా దాసిని నీకు ఇచ్చాను, అది గర్భవతి అయ్యి నన్ను చిన్న చూపు చూస్తుంది, దాని దృష్టికి నిచ్చురాళ్ళగా కనబడుతున్నాను, నీకు నాకు మధ్య దేవుడే న్యాయం తీరుస్తాడంటే అర్థం నువ్వు దాని కొమ్ములు ఇచ్చేసావని. ఆవిడంటే అబ్రహాం ఎందుకు తగలాలా? దాని కొమ్ములు ఇచ్చేసావు, నా దాసి నాకు సవత అయ్యింది, ఇప్పుడు దాని దృష్టికి నీచమైపోయాను, నువ్వు గట్టిగా చెప్పుంటే అలా చేయదు కదా, దేవుడే నీకు నాకు న్యాయం తీరుస్తాడు. అబ్రహాం ఎక్కడ పోవాలి? ఇంకా ఎక్కడ పోవాలా? గుమ్మలో పోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. గడప దగ్గరికి పోయాడు. ప్రియులారా, నేను ఏం చెప్పినా లాజికల్గా చెప్తాను సుమా. ఊరకనే ఆ శారం మీద నేను దీన్ని ప్రపోజల్ చేయట్లేదు. కానీ అదే శారం ఒకరోజు దైవ దర్శనం పొందిన తర్వాత, తనకి ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాముతో ఉన్న అనుబంధం పెరిగాక నా యజమానుడా అని పిలిచింది. దేవునికి స్తోత్రం. వస్తుందా రాదా ఎండ? దేవునితో గడపండి. అప్పుడు ఏం చేయాలి? మనం దేవునితో గడపాలి. అబ్రహాం అనే మంద ఈ అడుగుజాడు వదిలిపెట్టింది తెలియదు మనకి. పోరాటాలు ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా దైవ సహాయం కోసం చూడు, దైవ దర్శనం కోసం చూడు, దేవునితో సన్నిధి కోసం చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా చెప్పొచ్చు. ఇస్సాకు జీవితంలో ఊరుగా నూరు వెళ్ళాడు, చాలా కష్టమైపోయింది, అక్కడ కరువు వచ్చేసింది, ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతా ఉంటే దేవుడు అన్నాడు, ఇక్కడే ఉండు అని. ఆ ఫిలిష్తీయుల దేశమైన గెరారులో ఇస్సాకు నివాసం ఉండి ఆ కరువులో వ్యవసాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయ్యా, కరువు వచ్చింది, దేశం కాని దేశం వచ్చాను, జనాలే పంటలు వేయడం మానేశారు, నేనేం చేయాలయ్యా? ఏం చేయాలయ్యా? ఇస్సాకు ఇక్కడే ఉండి వ్యవసాయం చేయి. ధూళిలో విత్తనాలు వేయమంటావా? ఎండలో విత్తనాలు వేయమంటావా? దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? లేఖనం చెప్తుంది, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని మాట చొప్పున అక్కడే ఉండి, ఎక్కడుండి, ఎక్కడైతే గమనిస్తున్నారా? 26వ అధ్యాయం ఆదికాండంలో 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం? అక్కడే ఉండమండి. కష్టం వస్తే అక్కడి నుంచి పారిపోవాలి అర్జెంటుగా. కొంతమందిని దేవుడు వారి శ్రమలోనే, కష్టంలోనే, బాధలోనే, బలహీనతలోనే కొద్ది రోజులు అలాగే ఉంచేస్తాడు. ఎంత ప్రార్థన చేసినా ఆలకించడు, ఎంత గోల చేసినా పట్టించుకోడు. దేవుడికి కూడా చేదైపోయాను అనుకుంటాం మనం. కానీ అక్కడే ఉండి నువ్వు మరలా విత్తనం వేస్తే, దేవునికి స్తోత్రం కలిగిన గాక, ఎంత ఫలం? ఎకరానికి 30 బస్తాలు పండితేనే మనం సంకలు గుద్దేసుకుంటాం. తెగ పండేసింది, ఎరగ పండేసింది అంటాం. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో ఎకరానికి 60 పండినా వాళ్ళ పంట కింద కాదు. అలాంటిది మనం ఎకరానికి 60 పండేసింది అనుకోండి, ఇంక మనం ఉంటామా నేల మీద? ఉంటాం, ఎగిరిపోతాం ఆకాశంలోకి. 100 ఫలం అంటే ఎంత రావాలో అంతా వచ్చేసింది. ఊర్లో వాళ్ళేమో కరువుకు భయపడి వ్యవసాయం చేయడం మానేశారు. ఎక్కడి నుంచో వచ్చినోడు, అప్పటికే అవమానం జరిగింది ఆ ఊర్లో. గెరారు అనేటువంటి ఫిలిష్తీయుల దేశానికి ఇస్సాకు వలస వస్తే భార్య అందంగా ఉంది, ఆ దేశం రాజు ఎత్తుకుపోయాడు. అడిగారు, ఇవి ఎవరంటే మా చెల్లి అన్నాడు. భార్య అంటే భర్తను చంపేసి పట్టుకుపోతారు, చెల్లి అంటే పట్టుకుపోతారు భర్తను చంపకుండా. చెల్లి అన్నాడు, పట్టుకుపోయారు. దేవుడేమో ఆ దేశం రాజు కళ్ళలో వచ్చాడు, జాగ్రత్త సుమా, ఆ విత్తనకు భార్య
ఆవిడ ముట్టుకుంటే నాశనం అయిపోతాను చెప్పగానే పొద్దున్నే దండం పెట్టాడు వచ్చి, బాబు ఎందుకయ్యా ఇలా చెప్పావు, ఆవిడ ముట్టుకుంటే నేనేమైపోదును అంటే నన్ను చంపేస్తారేమో భయపడ్డా. అలా చెప్పాడండి. మొత్తానికి తన బాంధవ్యాన్ని కోసం కూడా చెప్పాడు. భార్యను తిరిగి ఇచ్చేశాడు. సరే ఇక్కడే ఉండు, నీ జోలికి ఎవరు రారని చెప్పాడు. అంటే అప్పటికి ఇస్సాకి ఏమొచ్చింది? ఒక రకమైన భయం వచ్చింది, అవమానం వచ్చింది. అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు, ఇంకో ఊరు వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు అక్కడే ఉండు. ఎక్కడ నింద వచ్చిందో, ఎక్కడ అవమానం వచ్చిందో, ఎక్కడ బాధపడ్డావో, ఎక్కడ కృంగిపోయావో అక్కడే ఉండు. మందలు అడుగు జాడలై నువ్వు మళ్ళా నూరంతల ఫలం పొందుతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరిని బట్టి దుఃఖపడ్డావో వాళ్ళే సంతోషం కలిగిస్తారు. ఎవరిని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావో వాళ్ళే నీకు ఆదరణ కలిగిస్తారు. దేన్ని బట్టి నీ గుండె భయంతో తటతడా కొట్టుకుంటుందో అదే నీకు ఆనందం అయిపోద్ది. నువ్వు అక్కడే ఉండు, నువ్వు చూపుగా ఉండు. మందలు అడుగు జాడలవి, ఎండ తగిలేస్తుందా, అక్కడే ఉండు. ఇది ఇస్సాకు అనేటువంటి మందలు నడిచినటువంటి జాడ. దేవునికి స్తోత్రం. అబ్రహాం వేరుగా ఉండి ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది. ఇస్సాకు శ్రమలో కూడా అక్కడే ఉన్నాడు, అద్భుతమైన పంటను చూశాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము తండ్రి తవ్వించిన బావులన్నీ, లేక అబ్రహాము తవ్వించిన బావులన్నీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూర్తి చేశారు అసూయతో. ఇస్సాకు వాటన్నిటిని తిరిగి తవ్వించాడని ఉంటుంది. అంటే తిరిగి ఉజ్జీవానికి కారణమైపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కొందరేమో కనిపెట్టి ఎండ నుంచి విడుదల పొందారు, కొందరేమో స్థిరముగా నిలుచుండి మందలో వారు దీవెన పొందగలిగారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కొంచెం బాగా ముందుకు వచ్చాను చరిత్రలో. యెహోషువ కాలం, ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటేసి వస్తున్నారు. యెరికో పట్టణం అడ్డొచ్చింది. యెరికో కోటగోడలు కూల్చేయాలి. యెరికో వేగు చూడడానికి పంపించాడు యెహోషువ. వేగులు వారు వెళ్ళి ఆ యెరికో కాంపౌండ్ వాళ్ళ మీద ఇల్లు కట్టుకుంది రాహాబ్ అనే వేశ్య. ఆవిడ ఇంట్లో చేరారు. ఆవిడేమందో తెలుసయ్యా, మీరు ఈ దేశానికి వస్తారని, ఈ దేశాన్ని గెలిచేస్తారని మాకు తెలుసు. మీరు ఆ ఇద్దరు రాజులు, అమోరీల రాజులైనటువంటి ఇద్దరు ఉన్నారే, బాషాను రాజు అయిన ఓగు, ఇంకో రాజు సీహోను, వీళ్ళిద్దరిని మీరేం చేశారో, యోర్దాన్ ఎలా ఆరిపోయిందో, ఎర్ర సముద్రం ఎలా పాయలయ్యిందో ఇదంతా మేము విన్నాం. విన్నప్పుడు మా దేశ నివాసుల గుండెలు కరిగి నీరైపోయాయి. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, మిమ్మల్ని దాస్తాను రాజు కంటపడకుండా, మిమ్మల్ని తప్పిస్తాను బట్టలుగా అప్పగించకుండా, కానీ మీరు నా తండ్రి ఇంటి వారికి ఏం చేయాలా, ఉపకారం చేయండి. ఆవిడికి ఎండేంటి, రాహాబ్ ఎండేంటి, శత్రువులు వచ్చేస్తారు, ఈ దేశాన్ని పడగొట్టేస్తారు, ఈ దేశాన్ని గెలిచేస్తారు, మేము కూడా నాశనం అయిపోతాం. నేను, నా తండ్రి, నా తల్లి, నా తోడబుట్టిన వారు, మా కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నేను ఎలా తప్పించుకోవాలి? వాళ్ళతో సమాధాన పడిపోతుంది. మీకు సహాయం చేస్తాను, నా తండ్రి ఇంటి వారిని నన్ను కాపాడండి. వాళ్ళు ఏమన్నారంటే కరెక్టే, కాపాడతాం. మేడ మీద కిటికీలో నుంచి తాడేసి కిందకి దింపేసింది. ఏ కిటికీలోంచి మమ్మల్ని దింపుతున్నావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టు. నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వారందరినీ మీ ఇంట్లో చేర్చుకో. మేము ఈ దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు ప్రతి ఇల్లు పడగొట్టేస్తాం, ప్రతి మనిషిని చంపేస్తాం. కానీ మా వాళ్ళకు చెప్తాం, మేము ఏ కిటికీకి ఎర్రని దారం ఉందో ఆ ఇంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. నీ ఇంటి కిటికీకి ఎర్రని దారం లేకపోయినా, ఎర్రని దారం ఉండే ఇంట్లో మనుషులు లేకపోయినా మా పూచీ లేదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈవిడ మరణం అనేటువంటి ఎండ మీదకు వస్తే ఏం చేసింది? ఇప్పుడు ఇంటి కిటికీకి ఏం కట్టింది? తొగరి దారం కట్టింది, ఎర్రని దారం కట్టింది. తన ఇంటి వారందరిని ఎక్కడ పెట్టుకుంది? ఆ ఇంట్లో పెట్టుకుంది. యెరికో కోటగోడలు పడగొట్టబడ్డాయి, యెరికో అంతా నాశనం చేయబడింది. ఈమె ఇంటి వారిని ఇశ్రాయేల్ ప్రజలు తప్పించి తీసుకొచ్చి ఊరుకు దూరంగా పెట్టారు. జాగ్రత్త వినండి, 2 ముక్కలు ఆ చరిత్ర చెప్తాను. కొద్ది రోజుల తర్వాత ఆమెని సల్మాను అనేవాడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడెవరు? ఒక వేశ్యావృత్తి చేస్తూ బ్రతికేది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిందో సల్మాన్ అనేటువంటి యూదాగోత్రికుడు మంచి మనసుతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు పుట్టినోడే బోయజు. దేవునికి స్తోత్రం. బోయజు ఎవరు? రూతుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టినోడే ఓబేదు. ఆ ఓబేదుకి పుట్టినోడు యెషయి, యెషయికి పుట్టినోడు దావీదు.
ఇప్పుడు దావీదుకు ముత్తవ్వేమో రూతమ్మ అయితే రూతమ్మకు అత్త రాహాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. రూతమ్మకు ఇంకో అత్త ఎవరు? రాహాబు. రాహాబుకి రూతుకున్న బంధం ఏంటంటే అత్తా కోడళ్ళు అవుతారు. నయోమి అసలత్త రెండవసారి పెళ్ళాడినప్పుడు రాహాబు అత్త అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, అంత ఎండలో కూడా, అంటే మరణకరమైన సమస్య వచ్చినప్పుడు కూడా మందలాగా దేవుని ప్రజలతో సంబంధం పెట్టుకుని దేవుని ప్రజలకు ఆశ్రయం ఇచ్చి తన ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించుకుంటే రాహాబు నీడకు వచ్చిందా లేదా? ఇప్పుడు నీకు భయంకరమైన శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు నీ ఇంటి వారందరినీ నువ్వు కట్టగట్టుకుని ఇంట్లో చేర్చుకొని ఇంటికి తొగరదారం కట్టాలి. దేవుని స్తోత్రం. అంటే యేసు రక్తం అనేటువంటి ఆ ఎర్రని దారం కిందకి నీ బిడ్డలను తెచ్చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేయాలయ్యా, నా భార్యను మీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భర్తను మీ చేతులకు అప్పగిస్తున్నాను, నా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, మా అమ్మని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వీళ్ళ దాయండి బాబు, నీ సన్నిధిలో దాయండి, నీ రక్తంతో కప్పండి, వీళ్ళ రక్షణ దయచేయండి. ఉదయము సాయంత్రము అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర విధవరాలు గోజాడినట్టు ఆ దారము కట్టమని నువ్వు ప్రాధేయపడితే దేవుడు నీ బిడ్డలను రక్షించడా? నీ కుటుంబాన్ని రక్షించడా? వీళ్ళు ఏమైపోతారో అనే పెద్ద బెంగ, ఎంత పెద్ద కష్టం వస్తుందో అని ఎండ నీడకు నేను తీసుకెళ్దా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తున్నాం మనం? మన బిడ్డలని ఆ నీడకు తీసుకురాలేకపోతున్నాం, మన కుటుంబాన్ని నీడకు తీసుకురాలేకపోతున్నాం. నేను మొక్కుకున్నాను అందరం కలిసి ఆ కొండకు వస్తామని, రండి మనం అందరం వెళ్దామని బంధువులందరినీ కూడగట్టుకుని వెళ్ళలేదా? అప్పుడు వెళ్తాం. ఇప్పుడు నేను మొక్కుకున్నాను మీరందరూ మందిరానికి వస్తారని, కష్టంలో దేవుడు సహాయం చేశాడు కనుక మీరు రండి అని తీసుకురాలేమా? తీసుకురాం. ఎందుకంటే దీని విలువ మనకు పెద్దగా అర్థం కాలేదు. ఎండలోన్నా నలిగిపోతున్నావు కానీ నీడకు రావట్లేదు. నీకు ఎలా మేలు జరుగుతుంది? ఇంకా చెప్పాలా? రాహాబు తన ఇంటి వారందరినీ నీడకు చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వంశావళిలోకి వచ్చేసింది. దావీదు లాంటి మహాభక్తునికి ముత్తవ్వయింది. అంతెందుకు, అందులోంచి యేసుప్రభు కూడా వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక అనర్హత గల వ్యక్తి, యోగ్యత లేని వ్యక్తి, పాప సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తి అద్భుతమైన వంశంలోకి రావడానికి కారణం ఎండవేళ ఊరు పడగొట్టబడుతుంది, నాశనం అయిపోతాము, ఇశ్రాయేలు ప్రజల చేతిలో మనం అందరం చచ్చిపోతామనే ప్రాణభయము గుండెలు పట్టుకొని గుండెలు నీరైపోతున్న లాంటి ఎండవేళ దేవుని రెక్కల క్రిందకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మహోన్నతిని చోట్న నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడి నీడ నీకు తెలియాలి. నారీమణి సుందరి, నీకు తెలీదా? ఎండ తగిలేసింది అంటావేంటి? నల్లబడ్డానంటావేంటి? ముసుగేసుకున్నానంటావేంటి? ఆమరణ దగ్గర ఎందుకు ఉండాలంటావేంటి? రా, నేను ఎక్కడ మందలను నీడకు మేపుతానో. మందల అడుగు జాడలు బట్టి వచ్చాయి. అబ్రహాం అడుగు జాడలు బట్టి వస్తావా? కష్టం వచ్చిన ప్రతిసారి ఒంటరిగా పో. ఎక్కడ పోవాలా? ఏకాంతానికి పో. దేవుడే కనికరించాలని చూడు. ఏ మనుషుని సహాయం కోసం చూడకు. కౌన్సిలింగ్కి వెళ్ళకు, సలహాల సంప్రదింపులకు వెళ్ళకు, నచ్చజెప్పే ప్రయత్నం చేయకు. వినరు. నువ్వు ప్రార్థన చేయి, ఆయనే వస్తాడు, నీ ఇంట భోజనం చేస్తాడు. అంత కష్టంలో కూడా వాళ్ళకు భోజనం పెట్టాడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీడకెళ్ళే పద్ధతి అది. మనం ఏం చేయాలి? కష్టం వస్తే ప్రార్థన మానేస్తాం, కొంచెం ఒంట్లో బాబుది గుడి మానేస్తూ ఉంటాం. మనకంటే బంధువులు ఎక్కువైపోతూ ఉంటారు. నీడకు రావాల్సిన మొదలు మళ్ళీ ఎక్కడ పోతూ ఉంటాం? ఎండలో బారిపోతూ ఉంటాం. బాగా ఉంటే సేవకిద్దాం అనుకుంటాం. కష్టాల్లో కూడా దేవుని సేవను మనమే పోషించాలని ఆలోచన రాదు. జనరలైజ్ చేసి చెప్తున్నాను అందరి కోసం. ఇందా కుమార్తె సాక్ష్యం చెప్పింది. ఆసుపత్రిలో ఖర్చు అవ్వలేదంట. ఆ డబ్బులన్నీ పెట్టి సువార్త మీటింగ్లు పెట్టాలనుకున్నారు. పెట్టారు వాళ్ళు 2 రోజులు. ఒక రోజు నేను కూడా ఇలా వాక్యం చెప్పాను. దేవా, నువ్వు మిగిలించావు బాబు, నీకు స్తోత్రాలు. ఎవరికంటే 2 రూపాయలు వడ్డీకి ఇచ్చేస్తే డబ్బులు దాచుకోవద్దని చెప్పను. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమలో ఆదరించిన దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఆర్థిక ఎండ నుంచి విడిపించబడాలంటే ఎక్కడ రావాలా? దేవుని సేవకి ఇవ్వడం అనే నీడకు రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసమాధానం అనే ఎండ నుంచి విడిపించబడాలంటే దేవునితో సమాధానపడి అబ్రహాములాగా ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆతిథ్యం చేయడం అలవాటు చేసుకోవాలి. అవమానం పొందిన చోటే దీవించబడాలనే ఎండ కోసం నువ్వు ఎదురు చూస్తుంటే, ఒకవేళ అవమానం అనే ఎండ, కరువు అనే ఎండ,
అక్కడే నువ్వు ఉంటే అదే చోట నిలిచి ఉండి ఓపిగ్గా విత్తనం వేసి ఫలించడం అని ఇస్సాకులాగా నీడకు రావడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా. అప్పుడు పుడుకుపోయిన బావులు కూడా తవ్విస్తాం. మరణ భయం, ప్రాణ భయం, జాతి నాశనం, ఎటు చూసినా భయంకర శ్రమలనే ఎండ నీకు రాహాబులా తగిలిస్తే దేవుని ప్రజలతో సమాధాన పడిపోయి యేసు రక్తము కిందకు రావడం అలవాటు చేసుకోవాలి. ఆ నీడకు వచ్చేస్తే నువ్వు, నీ కుటుంబం, నీ జాతి కూడా రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆలోచన చేద్దామా? నారీమణి సుందరి, నీకు తెలీదా నా మందలు ఎక్కడుంటాయో, నేను ఎక్కడ నీడకు తోలుతానో? వచ్చేసే ఎక్కడికి? మంద అడుగు జాడలు బట్టి వచ్చాయి. ఈ లోకంలో బ్రతుకుచున్నంత కాలం మనకేం తగులుతూ ఉంటుంది? గట్టిగా చెప్పండి. ఎండ తగులుతుందా, తగలదా? పగలు రాత్రి లేని దేశం ఒకటి ఉంది. ఏది? ఏది? కన్నీళ్ళు కడగండ్లు లేని దేశం ఒకటి ఉంది. సూర్యుడు చంద్రుడు లేని దేశం ఒకటి ఉంది. అక్కడ పోయేదాకా ఎండ తగులుతుంది. పగలేమో ఎండ తగులుతుంది, రాత్రి ఏమో చలేస్తూ ఉంటుంది. పగలు ఎండ దెబ్బ, రాత్రులు వెన్నెల దెబ్బ తగులుతూ ఉంటుంది. పగటి వేళ బాణం ఎగురుతూ ఉంటుంది, రాత్రులు ఏమో భయం కలుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం పాడు చేసే రోగం వస్తూ ఉంటుంది, సాయంకాలం చీకట్లో సంచరించే తెగులు వస్తూ ఉంటుంది. ఇవన్నీ తప్పించుకోవడం కోసం నువ్వు ఆయన నీడకు పరిగెత్తడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన చేతి నీడలో మన దాయాలు నాశపడుతున్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుతో ఉండడం నేర్చుకోవాలి. ప్రియులారా, ఎండ తగలిన వారెవరు? శ్రమ లేనివాళ్ళు ఎవరు? కష్టం రానివాళ్ళు ఎవరు? కళ్ళంట నీళ్లు చారకుండా రోజులు గడిపేవాళ్ళు ఎవరు? హృదయం కుబులు చెందకుండా కాలం దాటి వచ్చిన వాళ్ళు ఎవరు? అందరికీ ఉన్నాయి ఇవన్నీ. కానీ అన్నిటి మధ్య ధీమాగా ఉండగలవారు ఎవరు? ఆయన చేతి నీడలో ఉన్నవారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అర్థం కానప్పుడు భక్తుల యొక్క అడుగు జాడలు పట్టుకుని వెళ్ళిపోవాలి. జీవితం అంతా శ్రమకాలమే. ఈ శ్రమకాలంలో యేసు నీడను దాక్కోగలిగితే, మహోన్నతిని చాటున ఉండగలిగితే ఆయన చెప్తాడు, నారీమణి సుందరి, నీకు తెలియదా, మందల అడుగు జాడల బట్టి వెళ్ళిపో. చాలా పెద్ద సంగతులే కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను మీకు. నీకు ఎండ ఉంది, వడగాల్పులు తగులుతున్నాయి, నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ప్రాణం కలవరంతో ఉంది, దుఃఖపడుతున్నావు. కానీ భక్తులు చేసినట్టు చెయ్యి. నీకు నచ్చినట్టు, పక్క వాళ్ళు చెప్పినట్టు కాదు కాదు కాదు. 100 మంది 100 సలహాలు చెప్తారు. ఈ గుమ్మం ఇక్కడ ఉంది, అందుకని మీకు బాధలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. ఈ గుమ్మం ఇక్కడ నేను తీసే, మరి ఎక్కడెట్టాలి? గుమ్మం మేడ మీద పెట్టుకో. ఏమంటే ఈ మెట్లు ఇక్కడ తీసే, నట్టింట కట్టుకో. ఈ నువ్వు ఇక్కడ కప్పెట్టి సటిపక్క తవ్వించుకో. అందువల్ల కాదండి, దానివల్ల ఏమి మేలు జరగదండి. నువ్వు ఉండాల్సిన చోటు ఉంటే, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎక్కడ ఉండాలా? ఉండాల్సిన చోటు ఉంటే దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడో చెప్పనా? ముక్కు ఇలా కిందకుంది కానీ మీదకుంటే దేవుడు తెలియదా ముక్కు కింద కట్టాలని అని పెట్టాడు. మనం అనుకుంటే ఎలా ఉంటే బాగోలేదు, రివర్స్లో ఉంటే ఎంత బాగున్నావు. అప్పుడు మీద నుంచి వచ్చే ధూళి, దుమ్ము, గాలి అంతా అందులో ఉన్నప్పటికీ తుమ్ములే తుమ్ములు. రెస్ట్ ఉంటుందా? కళ్ళు ఈ కను బొమ్మల కింద ఈ స్లాట్స్లో పెట్టాడు, గుంటల్లాంటి ఇక్కడ పెట్టాడు. కానీ అయ్యో బయట కప్పగుడ్లో ఇక్కడికి వచ్చేలా పెడితే ఏమంటే దేవుడు ఏది ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. నీకు ఎప్పుడు నవ్వించాలో, ఎప్పుడు ఏడిపించాలో, ఎప్పుడు ఆకలితో ఉంచాలో, ఎప్పుడు సమృద్ధిలో ఉంచాలో, ఎప్పుడు కొట్టించాలో, ఎప్పుడు ఒకసారి కృంగదీయాలో ఆయన తెలుసు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎవరెవరికి ఎంత అవసరం అంత. దేవుని స్తోత్రం. గుణపం చేయడానికి అమరోడు ఏం చేస్తాడు? ఆ ఇనుప మొక్కను కాల్చి సమ్మటించుకొని దబ్బా 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 అని కొడతాడు. కొడవలు చేయడానికి అన్నీ కాలుస్తాడు, టిక్కు 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 అని కొడతాడు. అర్థం అవుతుందా? గుణపం బండల పగల కొట్టాలా, గుణపం నేలను సదును చేయాలా, అందుకు అది దారు ఎక్కువ ఉండాలా, దాన్ని పెద్ద దెబ్బలు పడాలా. కొడవలి గడ్డి కొయ్యాలా. ఆ కొడవలతో చెట్లు కోసేస్తావు నువ్వు, కానీ కొయ్యు గడ్డి కొయ్యాలా. అర్థం అవుతుందా? చేను కొయ్యాలా. పలచని ఎందుకు దాన్ని పలచగా ఉండాలి, కక్కుళ్ళు అంటాం. దేనికి ఏం పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. కొంతమందిని చూసి వాళ్ళకేమో బాగానే ఉన్నారు, నాకే పెద్ద దెబ్బ. నువ్వు గుణపం అవి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంత బేగా వంగుతావా? సమ్మిడి దెబ్బలు తగిలితే కానీ. ఆ తర్వాత బండలు పగల కొట్టేస్తావు నువ్వు. కొడవలు ఇచ్చుకొని బండ పగల కొడదంటే ఏమవుద్ది? ఇరిగిపోయిపోద్ది. దాని పని దాందే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు కొడవలు అయితే చిన్న దెబ్బలు,
గుణపం అయితే పెద్ద దెబ్బలు, దాన్ని సాగొట్టే సమిట్ అయితే ఆ సమిటిని చేయడానికి ఇంకెంత పెద్ద దెబ్బలో దాని మిషన్లోనే పెట్టి గుద్దుతారు. హైడ్రాలిక్ మిషన్లో పెట్టి దుబుక్కు అని గుద్దుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? కట్టింగ్ టూల్స్ ఉంటాయి, ఇనుమును కత్తిరించేటువంటి హై కార్బన్ స్టీల్, హెచ్ఎస్ స్టీల్ అంటారు. ఈ ఊసలయని ఎంఎస్ స్టీల్, మైల్డ్ స్టీల్, మెత్తని ఇనుమిది. దాన్ని కత్తిరించేయి వీటిలో కోసే హై కార్బన్ స్టీల్. దాన్ని తయారు చేయడం కోసం నికెల్, క్రోమియం అనేవి కలుపుతారు. ఈ మీకు చెప్పిన అర్థం కాదు, మళ్ళీ మెటలర్జీ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నాను. దాన్ని తయారు ఎంతో వేడిలో పెడతాడు, ఎంతో వేడిలో కాలుస్తాడు. ఆ ఇనుమును కోసేస్తాయి. దేన్ని కోసేస్తాయి? ఇనుమునే కోసేస్తాయి. మన కొడవలు సచ్చినోడు ముక్కు కూడా కోయిదంటాం ఒక్కోసారి. సచ్చినోడు ముక్కు అంటే అర్థం ఏంటి? బతికినోడు ముక్కు వస్తుందని కాదు. సచ్చినోడు ముక్కు అయితే అరడాడు. అరవనోడిని పర్రా కోసేసిన అరడవు, డిస్టర్బెన్స్ ఉందో ఆ ముక్కు కూడా కోయిదండి. ఇది బతికినోడు ముక్కు ఊరుకుంటాడు ఏంటి? మీద పడి కొట్టాడు. పదును లేని జీవితాలు అయిపోయాయి మన. శ్రమల వలన కాల్చబడి చిన్న పెద్ద దెబ్బలు తగిలి నీళ్లు పోస్తాడు చూసారు, మధ్య మధ్య నూరడానికి కళ్ళని నీళ్లు గారి నూరాలట్లని. అప్పుడు పదునెక్కుతావు, ఒకరోజు ఓ బలమైన కార్యాలు చేస్తావు. 4 వానలు కురిసేసరికి ఏమైపోద్ది? నత్తకాయ నాయిరాలు అయిపోద్ది. ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్ళావో, అనుభవాలు వచ్చాయో, వెనకాలనలో చెప్తావు, కంగారు పడకు, అలా జరుగుతుంది, నేను అలాగే వచ్చాను, ఈరోజు చూడు ఎంత సంతోషంగా ఉన్నానో, దేవుడితో ఉన్నాడు. చెప్పాలంటే ఏం రావాలి నీకు? అనుభవం రావాలి. అనుభవ జ్ఞానము రక్షణలో తీసుకెళ్తుంది. కాబట్టి ప్రియులారా, మందల వెనకాల నడిస్తే సురక్షితమైన చోటుకి వెళ్ళిపోతాం. ప్రభుతో చెప్దాం, దేవా నీ అడుగు జాడల్లో నీ మందలు నడుస్తున్నాయి, మందల అడుగు జాడల్లో నీ దగ్గరకు వచ్చేయడం మాకు నేర్పించు. పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని మీ కొరకు మాదిరి ఉంచిపోయాను. దేవుని స్తోత్రం. మాదిరి ఉంచిపోతే ఆ అడుగు జాడల్లో ఆయనకంటే పెద్ద శ్రమలు భరించిన వాళ్ళు ఎవరున్నారు? నడిస్తే ఆశీర్వాదమే. శ్రమల ద్వారా సంపూర్ణతకు వస్తాం. ఎండ తగిలిస్తే దేవుని స్తోత్రం చెప్పండి. ఒక కొసమెరుపు చెప్తాను, జాగ్రత్త వినండి. కరోనాలో ఒక్క భిక్షగాడైనా చచ్చిపోయాడా? కరోనాలో పొలం పనులు చేసుకున్న ఎవరైనా చచ్చిపోయారా? మరి ఎవరు చచ్చిపోయారు? ఏసీల్లో కూర్చున్న వాళ్ళు, ఏసీ కారుల్లో తిరిగేవాళ్ళు, ఏసీలో ఉద్యోగం చేసేవాళ్ళు చచ్చిపోయారు ఎక్కువ మంది. ఎండలో తిరిగాడు ఎవడో చచ్చిపోలేదు. ఎందుకని? మన ఊళ్ళో ఎవరన్నా కరోనాలో చచ్చిపోయారా? ఎందుకంటే పొద్దున్న లేచిన కాకుల్లా తిరుగుతూ ఉంటాం ఎండలో. ఎండ తగిలేలా తిరిగే వాళ్ళకి డి విటమిన్ ఫుల్గా బాడీలో ఉంటుంది. డి విటమిన్ ఎవరికైతే ఫుల్గా ఉందో వాళ్ళు ఎవరికి కరోనా రాలేదు. అందుకే కరోనా వచ్చినప్పుడు ప్రత్యేకంగా డి విటమిన్ ట్యాబ్లెట్స్ కొంతమంది తెగ తినేశారు ఏకంగా. అప్పుడు తప్పించబడ్డారు, కానీ తర్వాత కిడ్నీలు పోయాయి. న్యాచురల్గా ఎండలో వచ్చిన డి విటమిన్ ఎవరైతే తగిలిందో వాళ్ళకి కరోనా రాలేదు. కాబట్టి ఎండ మంచిదే. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎండ మంచిదే. మరక మంచిదని ఆడొస్తుంది చూసారా? సంస్కారవంతమైన మరకది. ఎండ కూడా మంచిదే. మనం ఎండలో తిరగాలి. దేవునికి స్తోత్రం. అక్కడ సూర్యుడు అలా వెలిగి ఆ ఎండ భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. ఎంతసేపు? అక్కడ సూర్యుడు ఆరిపోతే 8 నిమిషాల సేపు ఎండ ఉంటుంది, ఇక్కడ తర్వాత ఆరిపోద్ది. ఒక వారం రోజులు కానీ సూర్యుడు రాకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరూ జబ్బులతో నిండిపోతారు. నీళ్ళన్నీ గడ్డగట్టేస్తాయి, విపరీతమైన జబ్బులు వచ్చేస్తాయి, పచ్చగా ఉండే ఆకులన్నీ చచ్చిపోతాయి, చెట్లన్నీ వాడిపోతాయి, పశువులు పాలు కూడా మానేస్తాయి. నెల రోజులు కానీ సూర్యుడు రాకపోతే భూమి మొత్తం నాశనం అయిపోద్ది. మీరు చెప్పండి, ఇప్పుడు సూర్యుడు మంచోడా చెడ్డోడా? సూర్యుడిని కలగజేసిన దేవుడు ఎండలోకి వెళ్లకుండా ఆయన ఆపుతాడా? అమ్మ ఎండ తగులుతానే అస్సు అంటానే ఉంటాం, నీళ్లు పోసుకుంటానే ఉంటాం, ఎండలో పోతానే ఉంటాం. పోవాలా? దేవుని స్తోత్రం కలిగిన గాక. పగలంతా ఎండ దెబ్బ సహించాలి, రాత్రి ఇంట్లోకి వచ్చి పిడికిడి మెతుకులు తిని దేవానికి స్తోత్రం బాబు అని సంతోషపడాలా. ఎండవేళ బ్రతకడం నేర్చుకుంటే జీవితంలో దీవెన అనుగ్రహించబడుతుంది. ఆశపడదాం. దేవా అలాగున మా జీవితాలు మందల అడుగు జాడలు బట్టి నడిచి ఆశీర్వాదం పొందడానికి మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి నెమ్మదిగా తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఎండ తగులుతుందా? కష్టం అనిపిస్తుందా? పోరాటాలు కలుగుతున్నాయా? దుఃఖపడుతున్నావా? నాకు దిక్కెవరు అనుకుంటున్నావా? అయ్యో ఎండలో ఉండిపోయాను అనుకుంటున్నావా? అంగలారుస్తున్నావా? ప్రభువు చెప్తున్నాడు, నార్యమణి సుందరి, నీకు తెలీదా? మందల అడుగు జాడలు బట్టి వెళ్ళు. మందకాపుల గుడారాల దగ్గర మేకపిల్లల మేపు.
నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే, ఏం చేయాలో చేస్తే, ఎలా ఉండాలో అలా ఉంటే నువ్వు ఖచ్చితంగా నీడను అనుభవిస్తావు. ఎండ కూడా నీకు ఎండ అవ్వదు. ఎండ తేలిగ్గా అయిపోద్ది, నీకు శ్రమ తేలిక అయిపోద్ది. ప్రభుతో చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రేమతో మాతో మాట్లాడుతున్నావు. మండల అడుగు జాడలు బట్టి నడిస్తే మా బ్రతుకులో నీడ కలుగుతుందని, మధ్యాహ్నమున చల్లపూట దొరుకుతుందని, విశ్రాంతి పొందుతామని మాట్లాడుతున్నావు. నీ కృపగల కార్యం మా జీవితంలో చేయండి. ఇప్పటికే ఎండ దెబ్బల చేత సతమతమవుతున్నవారు, ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి, అన్ని రకాలుగా నలిగిపోతున్నవారు నీ నీడకు రావడానికి సహాయం చేయండి. అడుగుజాళ్ళ గుర్తుపట్టి వెళ్ళడం సహాయం చేయండి. కృపచేత నింపు తండ్రి, వందనాలు. ఈ మాటల మాలో ఫలింప చేయమని నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అలా ప్రార్థన